అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? దేవుని యొక్క శక్తి ఎంత బలమైనదంటే మీకు ఆ శక్తి ఉంటేనా అసాధ్య కార్యాలు మీరు చేస్తారు. దేవుడు తనకిష్టమైన వారికి అటు శక్తిని ఇస్తాడంట. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెలగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించను. దేవునితో ఉండడానికి యేసయ్యతో ఉండడానికి 12 మందిని స్పెషల్గా చూస్ చేసుకున్నాడు. 13వ వచనం చూడండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. తనకిష్టమైన 12 మందిని పిలుచుకొని ఆయన కొన్ని పవర్స్ ఇస్తాడు. ఎందుకంటే యేసయ్యతో ఉండడానికి నువ్వు whenever you're close to God will give you a great power. దేవుడు నీకు ఒక ఆత్మ బలం ఇస్తాడు, ఆత్మీయ శక్తులను ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే చిన్న జబ్బును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన స్వస్థపరిచే శక్తిని నీకు ఇస్తాడు. దెయ్యాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దెయ్యాన్ని వెలుగొట్టే శక్తి నీకు ఇస్తాడు. నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండి ఆయనతో నువ్వు గడపడానికి ఇష్టపడితే. సో దేవాది దేవుడు నిన్ను ఇష్టపడి, దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే ఆయనతో కలిసి ఆయనతో సహవాసం చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన భక్తులు అంటే ఆయనకి చాలా ఇష్టం. సో ఆయనతో నువ్వు గడుపుతూ ఉంటుండగా, ఆయనతో నువ్వు క్లోజ్గా ఉంటున్నప్పుడు దేవుడు నీకు కొన్ని చేయడానికి శక్తిని ఇస్తాడు. దేవుడు ఆత్మ బలాన్ని ఇస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావు అనుకుంటున్నావో ఆత్మబలంతో నువ్వు చేస్తావు. సింహాలను, ఎలుగు బంటులను అధిగమిస్తావు. దేవుడు అట్టి శక్తి నీకు ఇస్తాడు. సగటు మనుషులకు అసాధ్యమైనది దేవుడు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఆయనతో ఉండడానికి ఇష్టపడు, ఆయనతో గడపడానికి ఇష్టపడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకో. ప్రభా, నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు ఈ శక్తిని ఇస్తున్నావు కదా, నాకు కూడా దయచేయి ప్రభా అని ప్రార్థించు, గోజాడు. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటుండగా అడిగిన వారి అందరికీ దేవుడు ఇస్తాడు. నీ కూడా దేవుడు దయచేస్తాడు. అందుకనే నువ్వు ఈ వాగ్దానాలు వింటున్నావు. దేవుడు నీకు వాక్ శక్తిని ఇవ్వబోతున్నాడు. ఎవరిని చూసి నువ్వు భయపడవు, ఇంటర్వ్యూవర్స్ని చూసి భయపడవు. ఉదయకాలము నువ్వు లేచనాల నుంచి అమ్మో వీరిని నేను ఫేస్ చేయాలా, నువ్వు ఎవరిని చూసైతే నువ్వు భయపడుతున్నావో దేవుడు ఈరోజు నీకు ఆత్మ శక్తిని ఇస్తున్నాడు. దేవుడు నీకు ఆ పవర్స్ని ఇచ్చినప్పుడు నువ్వు ఎవరిని చూసి భయపడవు. చక్కగా జ్ఞానయుక్తంగా మాట్లాడి ప్రతి ఒక్కటి నువ్వు సాల్వ్ చేసుకుంటూ ఉంటావు. అలాగే దేవుని సన్నిధిని ఇష్టపడతావు, ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడతావు, ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు. అట్లాంటి వారికి ఇటువంటి శక్తులు ఇస్తాడంట. సో నువ్వు కూడా పొందుకుంటావు. లేవండి, ప్రవక్తలు అవ్వండి, బోధ చేయండి, స్వస్థతలు చేయండి, దెయ్యాలను ఎల్లగొట్టండి, బిజినెస్లో ఫలితం పొందుకోండి, జాబ్లో ఎదురెళ్ళండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జాబ్లో, మీ ఆర్గనైజేషన్లో. మీ ద్వారా గొప్ప ఫలితం దేవుడు చూపించబోచున్నాడు. ఈ యొక్క ఆత్మ బలం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, ఆత్మ బలంను మాకు ఇచ్చే దేవుడవు నాయన, ప్రభా శక్తిని మాకు ఇచ్చే దేవుడవు నాయన. ఈరోజు నీతో గడిపే వారికి నువ్వు అట్టి శక్తిని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా నాయన. నీకు ఇష్టమైన వారికి నీవు అయ్యా, వారికి ఏది కావాలో ఆ వరాలను ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు ప్రతి బిడ్డకి అటు వరమును దయచేస్తామని నమ్ముచు ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకోండి. ఆత్మ బలంతో వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. చాలా ధైర్యంగా మీరు వెళ్ళండి. ఈ రోజంతా కూడా ఆత్మ బలంతో మీరు వెళ్ళండి. కాబట్టి కింద కమెంట్లో రాయండి, గాడ్ ఈస్ విత్ మీ, హీ హాస్ గివెన్ మీ పవర్స్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.